కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచడం, రక్తదాన శిబిరం, 100 మందికి చీరలు పంచిపెట్టడం మరియు 500 మందికి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ జ్యోతుల నవీన్ గారు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు. ఎగిరే ఎగిరే మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా మేము ఎప్పటి నుంచో ఈయన ఖచ్చితంగా పార్టీని ఈయనే నిలబట్టగలరన్న భావన ఎప్పుడో ఉంది. అది ఈరోజు పబ్లిక్ గా అందరికీ నిజమైంది. కారణం ఏంటంటే పార్టీకి అండా దండోగా కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఆయన యువకాలం ప్రారంభించి ఎన్ని అరెస్టులకి వచ్చినా ఎన్ని చేసినా ఎక్కడా జంకకుండా మీకు చేతనైతే అరెస్ట్ చేసుకోండి, నేను రూల్ ప్రకారంగా వెళ్ళిపోతానని రావటం జరిగింది. ఆ ప్రకారానే పార్టీకి ప్రాణం పోసి అత్యధిక మెజార్టీతో పార్టీని గెలిపించి అధినేత చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. అంత గొప్ప సమర్థుడైన మా నారా లోకేష్ గారు భవిష్యత్తులో కూడా ఈ పార్టీని ఇదే విధంగా నడిపించాలని కోరుకుంటూ, ఇలాగే కార్యకర్తలందరికీ ఎంతో భరోసాగా ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తని చిరునవ్వుతో పలకరిస్తూ, ఎవరికైనా కష్టం ఉంటే ఇంత బిజీ టైంలో కూడా ఇంటి వద్దన ఉదయం కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఎవరికి అవసరమైతే వాళ్ళకి చెప్తూ జరుగుతుంది. అది ఈయనకున్న గొప్పతనం. నిరాడంబంగా అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే గుణం అయింది. అంత మంచి నాయకుడు మాకు దొరుకుతాం మా అదృష్టం అని తెలియజేస్తూ, ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో అనేక మందికి చీరల పంపిణీ, రక్తదానం, భోజనాలు కార్యక్రమాలు పెట్టారు. ఈ పెంకే శ్రీనివాస్ బాబా గారు అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ చిట్టుబల్లి సామాజిక వర్గం నుంచి అనేకమైనటువంటి సేవలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరినీ కలుపుకుని అందరికీ అందిస్తూ, చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానీ, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు వర్ధంతి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, అలాగే అధికారం లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రూరల్ నియోజకవర్గాన్ని అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఈ పెంకే శ్రీనివాస్ బాబా గారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ, పార్టీ చేసినటువంటి పథకాలను ముందుకు తీసుకెళ్తూ, పార్టీ కోసం హార్నెస్లు శ్రమించినటువంటి వ్యక్తి పెంకే శ్రీనివాస్ బాబా గారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా పార్టీలో ఉంటూ ఏ మాత్రము కూడా
నిరాశ చెందకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ ప్రజలకు పంచిపెడుతున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మంచి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చి వీరితో పాటు మా అందరికీ కూడా ప్రజలకు ఇంకా సేవ చేసేటట్లుగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 29లో కూడా విజయాన్ని చేకూర్చేటట్లుగా బాబా గారు లాంటి యువ నాయకులందరినీ కలుపుకుంటూ పార్టీ విజయానికి ముందుకు కొనసాగేటటువంటి దశగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు.